లోక కళ్యాణం కోసం శ్రీమన్నారాయణుడు అనేక రూపాలలో అనేక నామాలతో ఆవిర్భవించడం గురించి మనకి పురాణాలు చెబుతున్నాయి. దేవతలను, మహర్షులను, మానవులను అనుగ్రహించిన తీరు స్వామివారి లీలా విశేషాలుగా ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. అలా శ్రీమన్నారాయణుడు భావనారాయణుడిగా ఆవిర్భవించిన క్షేత్రం మనకి సర్పవరంలో కనిపిస్తుంది. భావనారాయణుడిని సర్పదేవతలు ప్రార్థించి వరాన్ని పొందిన ఈ క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. సర్పవరం రాజ్యలక్ష్మి సమేతుడై భావనారాయణుడు పూజాభిషేకాలు అందుకునే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మండలం పరిధిలో వెలుగొందుతోంది. పంచభావనారాయణ స్వామి క్షేత్రాలలో ఇది ఒకటనే విషయం ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఆ జాబితాల్లో పట్టిసీమ, పొన్నూరు, బాపట్ల, భావదేవరపల్లితో పాటు సర్పవరము కూడా కనిపిస్తుంది. విశాలమైన ప్రదేశంలో వెలసిల్లుతున్న ఈ క్షేత్రం విష్ణులీలా విశేషానికి నిదర్శనంగా నిలుస్తుంది. సర్పవరం ఒకప్పుడు ఒక చిన్న గ్రామం. ఇప్పుడు ఈ ఊరు దాదాపుగా కాకినాడలో కలిసిపోయి కనిపిస్తోంది. అటు కాకినాడకు ఇటు పిఠాపురానికి మధ్యలో రహదారి పక్కనే ఈ క్షేత్రం అలరారుతోంది. ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు అటు ఆలయ నిర్మాణానికి ఇటు ప్రాకారాలకి ఉపయోగించిన అరుదైన శిలలు ఈ క్షేత్ర ప్రాచీనతను చాటుతుంటాయి. ఈ తరహా శిలలు ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించవు. అందువలనే ఇది దేవతల నిర్మాణమని చెబుతారు. రెండు 2000 సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ స్వామివారు ఉన్నారని స్థల పురాణం చెబుతోంది. నారద మహర్షి సర్పరాజైన అనంతుడు తపస్సు చేసిన పుణ్యస్థలి ఇది. వ్యాస మహర్షి స్వామివారిని దర్శించుకున్న దివ్యస్థలి ఇది. బ్రహ్మ వైవర్త పురాణములోను శ్రీనాథుడి భీమఖండంలోనూ ఈ క్షేత్ర ప్రస్తావన ఉందంటే ఇది ఎంతటి ప్రాచీనమైనదో మరి ఎంత మహిమాన్వితమైనదో అర్థం చేసుకోవచ్చు.
నారద మహర్షి త్రిలోక సంచారి అనే విషయం తెలిసిందే. అలా ఒకసారి ఆయన భూలోక సంచారానికి వచ్చినప్పుడు స్నానమాచరించడం కోసం ఇక్కడి సరస్సులోకి దిగాడు. 3 మునకలు వేసి పైకి లేచిన నారద మహర్షి స్త్రీగా మారిపోయాడు. అంతేకాదు, తాను ఎవరననేది కూడా పూర్తిగా మర్చిపోయాడు. అటుగా వచ్చిన పీఠికాపురం మహారాజు ఆమె సౌందర్యం చూసి ముగ్ధుడయ్యాడు. వివరాలు చెప్పలేకపోయిన ఆ స్త్రీని తనతో తీసుకుని వెళ్ళి ఆశ్రయాన్ని కల్పించాడు. ఆ తరువాత ఆమెను అనాథగా భావించి వివాహం చేసుకున్నాడు. ఎడమ చెయ్యి పైకి ఎత్తి స్నానమాచరించిన వెంటనే స్త్రీ రూపం పోయి నారద మహర్షికి పూర్వరూపం వచ్చింది. కానీ ఎడమ చెయ్యి తడవకపోవడం వలన ఆ చేతికి గాజులు అలాగే ఉండిపోయాయి. అవి ఎంతగా ప్రయత్నించినా రాలేదు. అప్పుడు నారద మహర్షికి గతం గుర్తుకు వచ్చింది. బ్రహ్మసభలో విష్ణుమాయ ప్రస్తావన వచ్చినప్పుడు విష్ణుమాయను తెలుసుకోవడం తనలాంటి వారికి సాధ్యమేనని అనడం గుర్తుకు వచ్చింది. అహంభావంతో పలికిన ఆ మాటల ఫలితమే ఇది అనే విషయం స్పష్టమయ్యింది. గరుడ వాహనంపై ప్రత్యక్షమైన స్వామివారి దర్శనంతో నారద మహర్షి పరమానంద భరితుడయ్యాడు. భూలోకవాసులను తరింపజేయడం కోసం అర్చామూర్తిగా ఆవిర్భవించమని అభ్యర్థించాడు. అలా నారద మహర్షి కోరిక మేరకు ఆవిర్భవించిన స్వామి ఇప్పుడు పాతాళ భావనారాయణ స్వామిగా దర్శనమిస్తున్నాడు. నేలబారు నుంచి నినాదంగా లోపలికి మెట్లు దిగుతూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గరుడ వాహనంపై స్వామి స్వయంభూ మూర్తిగా కొలువైన అరుదైన క్షేత్రాలలో ఒకటిగా ఇది విలసిల్లుతూ ఉండటం విశేషం. నారద మహర్షి ఒక సరస్సులో దిగి స్నానం చేయగానే ఆయనకి స్త్రీ రూపం వచ్చింది. ఆ తర్వాత మరో సరస్సులోకి దిగి స్నానం చేయగానే స్త్రీ రూపం నుంచి విముక్తి కలిగింది. మరి ఆ 2 సరస్సులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనే సందేహం కలగటం సహజం. ఆ 2 సరస్సులను చూడటానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. అలాంటి సంఘటనలకు అద్దం పడుతూ ఆలయానికి ఎదురుగానే కనిపిస్తాయి. పొడవైన ప్రాకారాలు, ఎత్తైన రాజగోపురం సర్పవరం క్షేత్రం వైభవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఈ ఉత్తర రాజగోపురం పిఠాపురం రాజావారు కట్టించినది. తన కోటపై నుంచి చూస్తే కనిపించేలా ఆయన ఈ గోపురాన్ని నిర్మించారని అంటారు. అలనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలిచే ఈ రాజగోపురం ఎదురుగానే 2 సరస్సులు కనిపిస్తూ ఉంటాయి. వీటిలోనే నారద మహర్షి స్నానమాచరించాడని అంటారు. నారద మహర్షి ఏ సరస్సులోనైతే స్నానమాచరించి స్త్రీ రూపాన్ని పొందాడో ఆ సరస్సును నారద సరస్సు అంటారు. ఆ తరువాత కొంతకాలానికి ఆయన ఈ సరస్సు పక్కనే ఉన్న మరో సరస్సులో స్నానమాచరించి స్త్రీ రూపం నుంచి విముక్తిని పొందాడు.
అందువలన దీనిని ముక్తికా సరస్సు అని పిలుస్తుంటారు. అయితే ఈ 2 సరస్సులను ఆ సందర్భంలో సృష్టించింది ఆ శ్రీమన్నారాయణుడే. అందువల్లనే ఈనాటికి ఈ సరస్సులకు నీరు ఇంకిపోవడం అనేది తెలియకుండా కళకళలాడుతూ కనిపిస్తాయి. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు శరణు. కమలాసతి ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనామని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు. గర్భాలయంలో స్వామివారు సుదర్శనుడు, సుందరుడు, సుకుమారుడు, విశాలమైన నేత్రాలతో పున్నమి వెన్నెల కురిపిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహ వర్షంలో తడవని భక్తులు ఉండరనే చెప్పాలి. ఇక్కడ అమ్మవారితో కలిసి అయ్యవారు కొలువై ఉంటే బాగుంటుందని నారద మహర్షి భావించాడు. తాను తపస్సును ఆచరించినప్పుడు తన మనసులో భావన చేసుకున్న స్వామి రూపాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకొని తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. నారద మహర్షి భావనలోని రూపం కావడం వలన స్వామివారికి భావనారాయణుడు అనే పేరు వచ్చింది. స్వామివారి పక్కనే నారద మహర్షి ప్రతిష్ఠించిన రాజ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తోంది. నిండు మనస్సుతో పూజించిన భక్తుల జీవితాలను పండుగలా మార్చేస్తూ ఉంటుంది. ఆది పురుష అఖిలాంతరంగా ఆది పురుష అఖిలాంతరంగా ఓ దేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా. పరీక్షిత్తు మహారాజు పాముకాటు వలన చనిపోవటం, ఆ కోపంతో జనమేజయుడు సర్పయాగం చేయటం తెలిసిందే. ఆ సర్పయాగం జరిగిన ప్రదేశం ఇదేననే ప్రచారం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఆ సర్పయాగంతో ఈ క్షేత్రం ముడిపడి కనిపిస్తుంది. తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతి పట్ల కోపంతో జనమేజయుడు సర్పయాగం చేయటం మొదలుపెట్టాడు. దాంతో సర్పాలన్నీ కూడా వచ్చి ఆ యాగంలో పడసాగాయి. దాంతో సర్పరాజైన అనంతుడికి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు అనంతుడు నారద మహర్షిని ఆశ్రయించగా ఈ క్షేత్రంలోని భావనారాయణ స్వామిని ప్రార్థించమని చెప్పాడట. నారద మహర్షి చెప్పినట్టుగానే ఈ క్షేత్రానికి చేరుకున్న అనంతుడు సర్పజాతిని రక్షించవలసిందిగా భావనారాయణుడిని వేడుకున్నాడు. అనంతుడికి స్వామి అభయం ఇవ్వడమే కాకుండా భూలోకవాసులచే సర్పజాతి పూజలందుకునేలా వరాన్ని ప్రసాదించాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి సర్పవరం అనే పేరు వచ్చిందని అంటారు.
అందుకు గుర్తుగా అనంతుడు ప్రతిష్ఠించిన మూల భావనారాయణ స్వామి మూర్తి మనకి ప్రదక్షిణ మార్గంలో కనిపిస్తోంది. దీక్షితం ప్రభుమవ్యయం అశేష జగదాధారం లక్ష్మీనారాయణం భజే లక్ష్మీనారాయణం భజే అపార కరుణాంబోధిం ఆపద్బాంధవమచ్యుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే లక్ష్మీనారాయణం భజే. ప్రదక్షిణ మార్గంలో 12 మంది ఆళ్వార్లు కొలువైన మందిరం కనిపిస్తోంది. శ్రీమన్నారాయణుడిని తమ పాసురాలతో స్తుతిస్తూ తరించిన ఆళ్వారులకు నమస్కరించుకొని ముందుకు వెళితే మూల భావనారాయణ స్వామి, సంతాన వేణుగోపాల స్వామి కనిపిస్తారు. అక్కడ నుంచి ముందుకు వెళితే మన వాళ్ల మహాముని మందిరం, వైకుంఠ ద్వారం, ఆ తరువాత లక్ష్మీదేవి ఆలయం కనిపిస్తాయి. ఇక్కడి లక్ష్మీదేవి అమ్మవారికి ఒక విశిష్టత ఉంది. అమ్మవారిని సాక్షాత్తు వేద వ్యాస మహర్షి ప్రతిష్ఠ చేసినట్టుగా స్థల పురాణం చెబుతోంది. కాశీనగరం నుంచి బహిష్కరించబడిన తర్వాత ఆకాశ మార్గంలో ఇటుగా వెళుతున్న వ్యాసుడు ఈ క్షేత్ర మహత్యాన్ని గ్రహించి ఇక్కడ ఆగినట్టుగా కథనం. స్వామివారిని సేవించిన అనంతరం ఇక్కడ లక్ష్మీదేవి మూర్తిని ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. చంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. లోకమంత కాశి వేసి లోక పాలనము చేసి వైశాఖ మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతోంది. 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో స్వామి పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, చిన్న గరుడ వాహనం, సింహవాహనం, అశ్వవాహనంపై స్వామి భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తారు. ఇక రథోత్సవంలో పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మాఘమాసంలోని ఆదివారాలలో ఇక్కడ తీర్థం జరుగుతోంది. స్వామివారు పుట్టినరోజు వేడుకలుగా వీటిని చెబుతారు. ఈ మాసంలోని ప్రతి ఆదివారం కూడా ఈ క్షేత్రం భక్తులతో రద్దీగా కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. భావనారాయణ స్వామి ఆలయాన్ని ఉదయం 5 గంటలకు తెరుస్తారు. మధ్యాహ్నం 12:30 మహానైవేద్యాన్ని సమర్పించిన తరువాత తలుపులు మూసేస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. పవళింపు సేవ అనంతరం రాత్రి 9 గంటలకు తలుపులు మూసేస్తారు. అన్ని ప్రధానమైన నగరాల నుంచి, ముఖ్య పట్టణాల నుంచి కాకినాడకు బస్సు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కాకినాడ నుంచి స్థానిక వాహనాలలో సర్పవరం చేరుకోవచ్చు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.